హాయ్ అండి. గోంగూర పచ్చడి చేస్తున్నా. నిల్వ పచ్చడి అండి. ఇగో ఒక హాఫ్ స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర అండి వేసినాను. ఇదిగండి కళాయిలో కొంచెం ఆయిల్ వేయాలండి. ఇవ్వండి ఒక 3 స్పూన్లు కానీ ఉంటాయండి. 3 స్పూన్లు ఉంటాయి. ఆయిల్ వేసాను. గోంగూర శుభ్రం కడిగేసి వాటర్ లేక ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టేసి ఇగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి. ఇవి ఏమైనా మిక్సీ ఏం పట్టం కాబట్టి అందుకే ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడి బాగుంటుందండి. ఇదిగండి గోంగూర వేపాలి ఆయిల్లో. ఇదిగండి మరీ ఎక్కువసేపు వేప అవసరం లేదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయిందండి. మరి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరి మెత్తగా వేప అవసరం లేదు. ఇలా వేగిపోతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేరే గిన్నెలో పచ్చడి పోపు వేయాలండి. ఇదిగండి పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ వేసాను. ఎల్లుల్లిపాయలండి ఇవి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఇదిగండి ఎండుమిర్చి వేయాలి. శనగపప్పు, ఆవాలు కొంచెం. పోపు ఎర్రగా ఆగాలండి. ఇదిగండి పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇది దింపేది. ఇప్పుడు పచ్చడి వేగిపోయింది కదండి గోంగూర. దీంట్లో సరిపడ కారం వేసుకోవాలి. మిక్సీ పెట్టిన పొడి మొత్తం వేసాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేయాలండి. ఇదిగండి మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఈ పోపు దేంట్లో వేసేయాలండి. పోపు వేస్తానండి. ఇప్పుడు కారం సరిపప్పుని ఉప్పు సరిపప్పుని వేయొచ్చండి. మొత్తం కలిసేలా కలపాలి. ఆయిల్ కూడా కొంచెం సరిపోదండి. ఎందుకంటే నిల్వ ఉంచితే ఎక్కువ ఆయిల్ వేయాలి. మా ఇంట్లో తొందరగా తినేస్తారు. ఈ ఆయిల్ వేసానండి. ఇదిగండి మొత్తం ఆయిల్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా ఎక్కువ రోజు నిల్వ ఉంచాలంటే ఆయిల్ పైన తేలేలాగా వేయాలండి. ఇప్పుడైతే ఇది తొందరగా అయిపోద్ది కాబట్టి నేను ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత గాజు చేసాలో నిల్వ ఉంచుకొని 3 నెలలైనా ఏం ఖరాబ్ కాదండి. ఆయిల్ ఎక్కువ వేయాలి. సేమ్ నేను ఇప్పుడు ఎలా చేసాను అలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇదండి పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోద్దండి. అంత టేస్ట్ ఉంటుంది. ఇట్లా రుబ్బీస్ చేస్తే మా పిల్లలకి ఎవరికి నచ్చదండి. ఇలా చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా బంక ఏమి ఉండదు. గోంగూర పచ్చడి ఇట్లా రుబ్బితే బంకగా ఉంటుంది కదండి. అది గోరుంటి ముద్దలాగా ఉంటుందని తినరు. ఇట్లయితే తింటారండి. చాలా బాగా ఉంటుంది ఇలాగైతే. మీకు కానీ ఎవరికి నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయం ఇలాగే పచ్చడి చేయండి. టేస్ట్ అయితే బాగా వస్తుందండి. బాయ్ అండి. ఉప్పు కారం అన్నీ సరిపోనివ్వండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి.